ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కరణం చిక్కప్ప పాఠశాలలో గ్రీన్ కో ఫౌండేషన్ వారి హాకీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు గ్రీన్ కో సంస్థ వారు హాకీ క్రీడాకారుల విద్యార్థులకు 3,50,000 రూపాయల గల క్రీడా సామాగ్రిని అందజేయడం చాలా ఆనందదాయకమన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు గ్రీన్ కో సంస్థ వారి సేవలు మరెన్నో అవసరమని శుద్ధ జల ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థులకు విడిగా మరుగుదొడ్లు నిర్మించాలని గ్రీన్ కో సంస్థ వారిని ఎమ్మెల్యే కోరారు. గ్రీన్ కో పంపిణీ చేసిన హాకీ క్రీడా సామాగ్రిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో పాల్గొని కళ్యాణదుర్గానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కో ప్రతినిధులు, ఆర్డిటి స్పోర్ట్స్ డైరెక్టర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్రీడను ఒక హాకీనే కాదు, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, మిగతా గేమ్స్ అన్ని డెవలప్ చేస్తూ జరుగుతూ పోతుంది వాళ్ళ సపోర్ట్ వల్ల. దానిలో భాగంగానే క్రిందటి సంవత్సరం కళ్యాణదుర్గం నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల స్థాయిలో 11 టీములు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అనగా అండర్-8 మిక్స్డ్ జెండర్ 3 టీములు, అండర్-10 మిక్స్డ్ జెండర్ 2 టీములు, అండర్-12 గర్ల్స్ ది ఒక టీం, అండర్-12 బాయ్స్ ది ఒక టీం, అండర్-14 గర్ల్స్ ది ఒక టీం, అండర్-14 బాయ్స్ తో ఒక టీం, అండర్-16 గర్ల్స్ తో ఒక టీం. ఈ విధంగా 11 టీముల్ని కళ్యాణదుర్గం నుంచి పార్టిసిపేషన్ చేసి జిల్లాలో మరెక్కడి లేని విధంగా కళ్యాణదుర్గం అన్ని క్రీడల్లోనూ పాలు పంచుకోవడం జరిగింది. గ్రీన్ కో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అనంతపురంలో, అదేవిధంగా కళ్యాణదుర్గంలో చాలా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి దానిలో భాగంగానే ఈరోజు తమ సాయిపురం ప్లాంట్ పరిధిలో కళ్యాణదుర్గంలో హాకీ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వారికి అవసరమైన హాకీ స్టిక్స్ కానీ ఇతర పరికరాలు కానీ ఇవ్వడం జరిగింది. దీంతో గ్రామీణ యువతులకు వారికి సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం భాగంగా వారిని వివిధ పోటీల్లో తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు పిల్లలందరూ కూడా గ్రీన్ కో సంస్థ హాకీ కిట్స్ ఇవ్వాలని వాళ్ళు తెలియజేస్తే మన వాళ్ళందరూ కూడా చెప్తే నిజంగా ఇది గొప్ప అవకాశం. మన ప్రాంతంలో వాళ్ళు హాకీ కిట్స్ ఇవ్వడం కూడా గొప్ప విషయమే, చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇలాంటి దాతలు ముందుకు రావడంతోనే మనకి అభివృద్ధి వైపు కూడా ముందుకెళ్తాం. ఇంకా కూడా వాళ్ళని అడగడం జరిగింది, ఇదే స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వాలి, ఒక బోర్ కూడా ఇవ్వాలి, టాయిలెట్స్ బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి సపరేట్ గా టాయిలెట్స్ ఒకటి నిర్మాణం చేసి ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా మేము మా యజమానంతో మాట్లాడి చేయిస్తామని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. మనం స్కూల్లో ఎప్పుడైతే గ్రౌండ్ గానీ క్రీడలు గానీ బాగా పిల్లల్లో ఎప్పుడైతే నేర్పుతనం ఉంటుందో వాళ్ళలో యాక్టివ్నెస్ వస్తుంది. అన్ని రకాలు కూడా మనం దేశంలో కూడా ఈరోజు హాకీ అనేది కూడా మన కళ్యాణదుర్గం నుంచి కూడా ఆ అబ్బాయి చెప్పినట్టు, ఏదైతే కోచ్ అక్రమ్ చెప్పినట్టు రాబోయే 2 సంవత్సరాల్లో మన కళ్యాణదుర్గం ప్రాంతం బంగారు కళలు చూడబోతున్నామని చెప్పారు. నిజంగా అది గొప్ప విషయం. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ కానీ అది కానీ ఉండడానికి కూడా అది చాలా వాళ్ళు చేస్తున్న కష్టానికి కూడా అది గొప్పగా ఉంటుంది. మా సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని వాళ్ళకి అందరూ కూడా తెలియజేయడం జరిగింది.